హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈ వీడియో వచ్చేసి డే ఇన్ మై లైఫ్ వీడియో అండి. అందరికీ ముందుగా అయితే హ్యాపీ టీచర్స్ డే అండి. వర్షం చూడు మామూలుగా. లవ్ యూ. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. అసలు ఫుల్ జ్వరము, భయంకరమైనటువంటి చల్లగా ఉందండి వాతావరణం కూడా. వంట చేసి వెళ్ళి కొద్దిసేపు పడుకున్నానండి. మా హస్బెండ్ కూడా వెళ్ళిపోయారు అనమాట. ఎగ్జాక్ట్లీ టైం వచ్చేసి 5 నిమిషాలు తక్కువ 9 అయిందండి. సో ఈరోజు అయితే డే వ్లాగ్ తీద్దాము అనేసి స్టార్ట్ చేశాను. అస్సలకి థ్రోట్ ఇన్ఫెక్షన్ బాగా ఉంది ఫస్ట్ వన్. తర్వాత అసలు మెడలు హెడేక్ మరీ ఘోరంగా ఉంది. ఇప్పుడు వంట చేయాలండి. ఆల్రెడీ తనకైతే వంట చేశాను, తినేసి వెళ్ళారు. మరి నేను తినాలి కదా, నేను చేసుకోవాలి కాబట్టి వంట అనేది స్టార్ట్ చేయాలి. నేను చూపిస్తాను ఏమేమి చేశానని. క్లియర్గా చూపించకపోయినా బట్ ఇలా అని చెప్పేసి చూపిస్తాను, ఓకేనా? 9వ తారీఖునంటయ్యా ఫంక్షన్, వెళ్దామా? విజయవాడ, గుంటూరు, ఖమ్మం ఈ ఊర్లన్నీ కూడా మునిగిపోయాయండి. మరలా కూడా ఆంధ్రాలో వర్షాలు అయితే స్టార్ట్ అయిపోయాయి. ప్లీజ్ ఎవరికైనా నీడ్ ఉంటే హెల్ప్ చేయాలి అనుకుంటే కనుక హెల్ప్ చేయండి గైస్. మాకెందుకు చెప్తున్నారు అనుకోవచ్చు. మాకు తోచిన సహాయం అయితే మేము చేసామండి. వాటర్, కరెంటు, సిగ్నల్స్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్లీజ్ గాయస్, కొన్ని నెంబర్స్ అయితే ఇస్తూ ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో. వాళ్ళ త్రూ కాల్ చేసి అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు, ఓకేనా? జలుబైందని అల్లం టీ అయితే తీసుకుంటున్నానండి నేనైతే. అమ్మ ఘాటుగా ఉంది. అందులో నాకు కొంచెం దగ్గు కూడా ఉందండి. థ్రోట్ ఇన్ఫెక్షన్ అయితే బాగా అనిపిస్తుంది అనమాట. ఆల్రెడీ కాలీఫ్లవర్ టమాటా కర్రీ అయితే అయిపోయింది. ఇంకా నేను ఫుడ్ తినాలి. తర్వాత కొన్ని గిన్నెలు ఉన్నాయి, ఆ గిన్నెలన్నీ తోమేసేయాలండి. అంతేనా? ఇల్లు వచ్చి మాఫింగ్ అయితే పెట్టేశానండి. ఫోన్ పట్టుకుని అవి తీయలేక నాకు స్టాండ్ కూడా లేదండి, అందుకని ఆఫ్ చేసి ఇప్పుడు చూపిస్తున్నాను. ఫోన్ చూస్తుంది పాప అయితే. చాలా నీరసంగా ఉందండి. వెదర్ అయితే చాలా కూల్గా ఉంది. క్లైమేట్ కూడా అందరికీ అలానే ఉందండి, కంగారు పడిన అవసరం లేదు. ఇంకా మా అమ్మమ్మ అయితే వచ్చిందండి నాకు పని చేయడానికని. ఆమెనంటే అందరూ గుర్తుపడుతున్నారంట వాళ్ళ స్కూల్లో. నువ్వు తీమాక అని చెబుతుందండి. మెనువులు తీసుకొచ్చాడు మా తమ్ముడు అయితే, ఇంట్లో ఉన్నాయి అని చెప్పేసి. ఇంకా ఈరోజు డే వ్లాగ్ ఎలా అవుతుందో చూడాలి. అమ్మో, నాకు కూడా గొంతు నొప్పి, జలుబు, మెళ్ళ నొప్పులు, ఒళ్ళంతా నొప్పులు, చలి. అందుకే వెళ్ళలేదా వాళ్ళ డ్యూటీకి? మా తమ్ముడైతే బీజిఎంఐ గేమ్ అయితే ఆడుతున్నాడండి. ఎవరు పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఇంకా మా అమ్మమ్మని ఎండుమిరపకాయలు కారం కొట్టమని చెప్పాను, నోటికి టేస్ట్గా ఉండడానికి. వార్తలు పెట్టాము. విజయవాడ అంతా మునిగిపోయిందండి. అసలుకి చాలా బాధగా ఉంది. కొన్ని బట్టలు ఉంటే మా అమ్మమ్మ చేత్తో ఉతికింది, కొన్ని వాషింగ్ మిషన్కి వేసాము. ఇంకా పనులు అయితే అవుతా ఉన్నాయండి. ఎల్లు సన్ని పాల ప్యాకెట్ ఎత్తురా, ఎల్లుకన్నా. ఇక్కడ గిన్నెలు తోమేస్తూ ఉన్నానండి. చాలా గిన్నెలు ఉండే అనమాట. కొంచెం ఫార్వర్డ్లో పెట్టాను మీకు కూడా బోరు కొట్టకుండా ఉండడానికి. ఇంకా మా అమ్మమ్మ అయితే చాలా మంచి మాటలు, దేవుని మాటలు చెప్తూ ఉంటుందండి ఒక్కళ్ళమే ఉంటే మాత్రం. అలా గడిచిపోయిందండి రోజంతా. చూసారా, ఇక్కడ గిన్నెలన్నీ తోమేశాను. కారం కోసం అయితే ఎండుమిరకాయలు గిల్లి పక్కన పెట్టేసిందండి, చూపిస్తాను. అలాగే సేమియా చేయమని అడిగింది అనమాట పాప. అలాగే వాళ్ళు తింటారు అని చెప్పేసి సేమియా కూడా చేశాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈవిడ గారు గిన్నెలు తాడుతుందండి, గిన్నెలతో ఉంటుందండి.
స్టాండ్ అయితే ర్యాంప్ మీద పెట్టేసి మోటార్ వేయడానికి వెళ్ళానండి. ఇంకా మోటార్ వేసి మర్చిపోయానమాట. బంద్ చేసేసి వస్తుంటే మా తమ్ముడు కరెంటు బిల్లు ఫ్రీనే కదా అంటున్నాడు. ఫ్రీ అంటే మోటార్ బిల్లుకి ఏమి రాదండి, నాకు కరెంటు బిల్లు ఫ్రీ వస్తుంది. ఇంక ఇక్కడైతే సేమియా చేయడానికని ప్రాసెస్ ఏం లేదండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. పాలు వాటర్ మరిగిన తర్వాత సేమియా సగ్గుబియ్యము పాలల్లో ఉడికించేసుకోవాలండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ బెల్లంతో చెయ్యమ్మా అందే మా అమ్మమ్మకి, షుగర్ అండి, బెల్లం కొడుతుందనమాట. మెత్తగా చేసిన తర్వాత మా పాపకి హాయ్ చెప్పంటే చెప్పదంట. సరేమ్మా నే చెప్పకో అని చెప్తే సబ్స్క్రైబ్ చెయ్యి అని చెప్తుంది. బెల్లం కూడా మా తమ్ముడైతే ఇంకా సేమియాలో వేసేసాడండి. చక్కగా బెల్లం సగ్బీన్ సేమియా పాయసం రెడీ అండి. పక్కన అయితే నేతిలో చక్కగా డ్రై ఫ్రూట్స్ వేసుకుని సేమియాలు యాడ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా సగ్గుబియ్యం సేమియా పాయసం అయితే అయిపోతుందండి. చక్కగా వినాయక చవితికి ప్రసాదంగా కూడా పెట్టుకోవచ్చు. కొంతమంది ఉండ్రాలు కూడా చేసుకుంటారు. ఇంకా వాళ్ళందరూ సేమియా తింటుంటే నేనైతే హాట్ వాటర్ తాగుతున్నానండి. నాకు రోజు మొత్తం మీద అదే పని ఉంటుంది అనమాట. ఎందుకంటే ఫుల్ కోల్డ్, బాడీ పెయిన్స్. హీటర్ వేసి మర్చిపోయామండి, స్నానానికని నీళ్లు పెట్టాను. ఇంకా మా అమ్మమ్మ తీసేసింది, వాటర్ తాగి ఫ్రెష్ అయ్యి కనిపిస్తాను. ఎలా ఉందో టేస్ట్ చెప్పాయా? సూపరా? నిజం చెప్పు. ఇక్కడ బట్టలు కూడా తీసేసిందండి వాషింగ్ మిషన్లో మా అమ్మమ్మ అయితే. ఇంకా ఫ్రెష్ అయిపోయాను, కొద్దిగా బయట పని ఉందండి, బయటకు వెళ్ళాలి. ఇంక ఇప్పుడే అండి స్నానం కూడా చేసేసాను. ఇంకా కొద్దిసేపు లైవ్ చేస్తాను. అలాగే మా అమ్మమ్మ ఎండుమిరపకాయలతోటి కారం చేస్తా అంది. ఇంకా జ్వరంతో ఉన్నాం కదా, కొంచెం నోటికైతే టేస్ట్గా ఉంటుందని చెప్పేసి చేసి వెళ్తా అని చెప్పింది. ఏం బాగాలేకపోయినా కానీ మా వాళ్ళు అయితే వచ్చి చక్కగా నాకు హెల్ప్ చేసి వెళ్తారండి. నాకు నియర్ బయే ఉంటారనమాట, 2 కిలోమీటర్స్ దూరంలో. ఓకేనా, నాకైతే ఆల్మోస్ట్ తగ్గిపోయిందండి. కొద్దిగా కోల్డ్, హెడేక్ మాత్రమే ఉంది. ఇంకా పనంతా అయిపోద్దండి మధ్యాహ్నం వరకు. ఈ టైం వరకు, టైం ఎగ్జాక్ట్లీ 1 గంట అవుతుంది నాకు అయిపోతుంది. ఇంకా పాప పడుకున్న తర్వాత నేను కొద్దిసేపు అయితే లైవ్ చేస్తాను గాయస్, ఓకేనా. 5:30కి ఉండి వర్షం గాలి వచ్చేసిందండి. మేము ఆరేసిన బట్టలకి మొత్తం తడిచిపోతా ఉన్నాయి అనమాట. మా అమ్మమ్మ అయితే ఎండుమిరపకాయలతోటి కారం చేసింది, దాన్ని రెసిపీ తీసానండి, పోస్ట్ చేస్తాను. ఇంకా చూస్తున్నారా, కరెంటు పోతుంది వస్తుందండి. ఇంకా మా అమ్మమ్మనే నైట్ ఉండమంటే వద్దులమ్మ మళ్ళీ రేపు డ్యూటీకి వెళ్ళాలి, తగ్గకపోతే చెప్పు మళ్ళీ వస్తా అని చెప్పి అందండి. ఇంకా కరెంటు పోయింది. నా ఫోన్ ఫ్లాష్ తోటి అయితే వస్తుంది. మా అమ్మమ్మ అక్కడ టార్చ్ లైట్ వేసి కూర్చుంది, బట్టలు మడతేయాలి. మా అమ్మమ్మ మా తమ్ముడు వాళ్ళు అయితే వెళ్ళిపోతున్నారు. ఇంకా టైం ఎంత అయింది సన్ని? 7:30, 8. వాడు చొక్కోడీలు తింటున్నాడు, అందుకే సిగ్గుపడుతున్నాడు. వర్షం చూడు మామూలుగా. లవ్ యూ. నైట్ కూడా కంటిన్యూ చేద్దాం అనుకున్నానండి వీడియో. కరెంటు పోతుంది వస్తుంది, ఫోన్లో ఛార్జింగ్లు కూడా లేవన్నమాట. ఇంకా మా అమ్మమ్మ వాళ్ళు అయితే వెళ్ళిపోయారండి. ఇంకా ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్ గాయస్. లైక్లు కొట్టండి, ఎవరు లైక్ చేయట్లేదు, వీడియో చూస్తున్నారు కానీ. అలాగే విజయవాడ గురించి మీరు దృష్టిలో పెట్టుకుని ప్రేయర్స్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.